ఈ రెండు పార్టీలు ఎంఏ పార్టీని ఎక్కువ ప్రయత్నిస్తున్నాయి. అరే ఎంఏ పార్టీ వాడికి గెలిచారు, ఇద్దరు జోకర్లు, వీళ్ళు మాకు సొమ్ము వేయడానికి సిద్ధం చెప్పి ఈ రెండు పార్టీలు చూసి ఎంఏ పార్టీ నవ్వుకున్నారు. ఇక ఎంఏ పార్టీ దేశం అంతా పోటీ చేస్తారట. బీజేపీని ఓడగొట్టడానికి దేశం మొత్తం తిరుగుతున్నారు, కాళ్ళకు బల్పం పెట్టుకొని తిరుగుతున్నారు బీజేపీ ఓడగొడతామని చెప్పి. బీహార్ లో కూడా పోటీ చేస్తున్నారు. అరే మా జుబ్లీస్ లో తుర్కులో ఓట్లు ఎక్కువ నేను వినవిగా ఎంఏ పార్టీ ఇలా జుబ్లీస్ లో ఎందుకు పోటీ చేస్తున్నదో ఎంఏ పార్టీ స్పష్టంగా అవుతుంది. నీకు తమ్ముడగా నీకు చేతనైతేగా అరే హైదరాబాద్ నీదనుకున్న ఎంఏ పార్టీని పోయినసారి జిఎస్ఎం ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నా హిందూ సమాజం ఓటు బ్యాంక్ మారి ఏ విధంగా తిరిగే విధంగా సమాధానం చెప్పిందో ఈ జుబ్లీస్ లోని హిందూ సమాజం ఆలోచించాలి. ఇలా ఎంఏ పార్టీ ఇలా దోబుతున్నట్టుదన్న. ఇలా ఎంఏ పార్టీ ఏమంటుంది, అన్న వేణు అన్న కాంగ్రెస్ పార్టీ అట, తమ్ముడేమో టీఆర్ఎస్ పార్టీ అట. అన్న వేణు అన్న వైపు రేవంత్ రెడ్డి కలిసిడు. అన్న మా తమ్ముడిని కేసీఆర్ పిలిచినట 200 కోట్లు ఇస్తానని బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తే మరి నువ్వేమి ఇస్తావనంటే నేను 200 కోట్లు ఇస్తా అని చెప్పి అన్నవై రేవంత్ రెడ్డి సంకల్పం వచ్చాడు. ఇలా తమ్ముడు కేసీఆర్ దగ్గరికి పోయాడు. కేసీఆర్ సార్ అంకుల్ మా అన్నవై రేవంత్ రెడ్డి కలిసిడు 200 కోట్లు ఇస్తాడ. వారి చెంది నేను ఇస్తా అని చెప్పి ఈడ 200 కరోడ్ ఆడ 200 కరోడ్. ఈ ఎంఏ పార్టీ యూత్ కూడా చివరసలు ఇలా వేలం వేసి ఎంఏ పార్టీ పతంగా ఎగిరేస్తున్నారు.